అమ్మ నాన్న చెప్పిన మాట వినకపోతే చెడిపోతారండి బాబు. నిజం. మీరు ఊరు మొత్తం ఎంక్వైరీ చేయండి. అమ్మ మాట విననివాడు, నాన్న మాటని వినవారు ఎవరు? అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా చూడండి. వారి జీవితాన్ని ఒకసారి మీరు పేపర్ మీద రాసుకోండి. అమ్మ నాన్న మాట విన్నప్పుడు ఎలా ఉన్నారు, వారి మాట వినప్పుడు ఎలా ఉన్నారు. నేను అప్పుడప్పుడు చెప్తానండి, మా అమ్మ మాట వినకుండా నేను చాలా అప్పులు చేశానండి బాబు. మా అమ్మ చెప్పేది, చిన్న అప్పు తీసుకొచ్చినా, రేయ్ పెద్దోడా నాకు తెలియకుండా రూపాయి కూడా తేవద్దు అనేది. అయినా కానీ మా అమ్మకి చెప్పొద్దు, నన్ను బతిలాడి అప్పు తెచ్చుకునేవాడిని. అలా తెచ్చి 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 అప్పులు కట్టలేక దేవుడికి దూరం అయిపోయి కొన్ని తిప్పలు పడి అజ్ఞాతంలో గడిపిన రోజులు ఉన్నాయి తెలుసా. ఒక రోజు ఆటో కట్టుకుని నేను నా భార్య పిల్లలను తీసుకుని అర్ధరాత్రి 2 గంటలప్పుడు అండి ఆటోలో వాళ్ళని ఎక్కించుకుని ఎవరికి చెప్పకుండా ఆ ఇంటికి తాళాలేసి మార్కెట్ పెళ్లి పారిపోయాను తెలుసా. నా జీవితంలో మా అమ్మ మాట వినకపోతే నాకు జరిగినటువంటి మొట్టమొదటి కీడది. నాకు చాలా బాధపడ్డాను. దేవుడు అది అంటున్నాడు, ముందు నువ్వు అమ్మ